హై గైస్ ఎలా ఉన్నారు? సో, ఇప్పుడైతే మనకి గ్రోక్‌లో చాలా అప్‌డేట్స్ వచ్చాయన్నమాట. న్యూ వెర్షన్ వచ్చింది. ఈ న్యూ వెర్షన్‌లో మనమైతే ఇప్పుడు ఇమేజెస్ ఎలా క్రియేట్ చేసుకోవాలి? ఇమేజెస్ చేసుకున్న దాన్ని మనం ఫోటోషాప్ లాగా మనం ఎలా మనకు నచ్చిన ఆబ్జెక్ట్‌ని ఎలా యాడ్ చేయాలి? అలాగే మనం కంప్లీట్ వీడియోస్‌ని ఎలా క్రియేట్ చేసుకోవాలి ఇమేజెస్ నుండి? అలాగే టెక్స్ట్ నుండి, అలాగే మనం మెయిన్ థింగ్ ఇక్కడ మనం తెలుగు వీడియోస్‌ని ఎలా క్రియేట్ చేసుకోవాలి గ్రోక్‌లో తెలుగు డైలాగ్స్‌తో ఈ వీడియోలో కంప్లీట్‌గా తెలుసుకుందాం. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. లెట్స్ గెట్ ఇంటు అవర్ వీడియో. సో గైస్ మనం ఎక్కడైనా సింపుల్‌గా ఏ వీడియోస్ చేసుకోవాలి చాలా త్వరగా సింగిల్ క్లిక్‌లో అంటే మనకి గ్రోక్ చాలా బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే ఇక్కడ చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. అలాగే త్వరగా వస్తాయి అవుట్‌పుట్స్. ఇప్పుడు చూద్దాం మనం. నేను గ్రోక్ అని కొట్టాను. సో గ్రోక్.కామ్ కని మనమైతే రీడైరెక్ట్ అవుతాం. సో మనకి ఓపెన్ చేయగానే పేజ్ ఇలా వస్తుంది. ఇక్కడ మీకు సైన్ అప్, సైన్ ఇన్ ఉంటుంది. నేనైతే సైన్ అప్ కొట్టాను. నాకు ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి కదా! ఇక్కడ నేను ప్రెజెంట్ జీమెయిల్‌తో లాగిన్ అవుతున్నా. కొంచెం స్పీడ్ అప్ చేస్తున్నా. సో జీమెయిల్ లేకుంటే ట్విట్టర్ ఈ అకౌంట్స్‌లో మీరు అవ్వండి. ఇక్కడ మనకు చాట్ ఆప్షన్ ఉంది. వాయిస్, ఇమేజ్ అలాగే ప్రాజెక్ట్ హిస్టరీ ఉంది కదా! సో, చాట్‌లో మీరు చాట్‌జీపీటీ లాగా యూజ్ చేసుకోవచ్చనమాట మీ పర్సనల్ థింగ్స్ కోసం. అలాగే ఇమాజిన్‌కెళ్దాం. మెయిన్ థింగ్ మనం చేసేదంతా ఈ ఆప్షన్‌లోనే ఇమాజిన్‌లో. ఇక్కడ ఇమేజ్, వీడియో ఆప్షన్స్ ఉన్నాయి. యాస్పెక్ట్ రేషియో ఈ 3 ఉన్నాయి. ఈ 3 సెలెక్ట్ చేసుకోండి. నేను ప్రెజెంట్ అయితే హారిజాంటల్ ఇమేజ్ సెలెక్ట్ చేసుకున్నా. ఇక్కడ మనం ఒక ఇమేజ్ క్రియేట్ చేద్దాం. చాలా అంటే చాలా సింపుల్‌గా ఒక్కసారి ఇమేజ్ ఇస్తే మనం అన్‌లిమిటెడ్‌గా చేసుకోవచ్చు. ఒకే ఇమేజ్ చూపిస్తాం మీకొకసారి. సో, క్రియేట్ ఇండియన్ విలేజ్ అని ఇచ్చాను. చూడండి అవుట్‌పుట్. ఒక్కసారి మనం ప్రాంప్ట్ ఇవ్వగానే మనకి 8 ఇమేజెస్ జనరేట్ అవుతున్నాయి. 8 కాదు మనకు వన్స్ ఆ 8 అయిపోయాక చూడండి మనకి ఇంకా రిమైనింగ్ కూడా జనరేట్ అవుతూ ఉన్నాయి. మనం స్క్రోల్ చేసే కొద్దీ అవి జనరేట్ అవుతూనే ఉంటాయి బెస్ట్ అవుట్‌పుట్ వచ్చేదాకా. ఇమేజెస్ అయితే ఇక్కడ లిమిటెడ్, అన్‌లిమిటెడ్ లేదు. మీరు ఎన్నైనా చేసుకోవచ్చు. చూడండి మనం బెస్ట్ ఒకటి సెలెక్ట్ చేసుకుందాం ఇమేజ్. సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు మనం దీన్ని ఫోటోషాప్‌లో చేద్దాం. ఇక్కడ మీకు ఎడిట్ ఆప్షన్ ఉంది. ఇక్కడ ఎడిట్ ఆప్షన్ ఇమేజ్ ఎళ్లి ఎడిట్ ఇమేజ్ ఆప్షన్ ఉంది. అక్కడ కూడా చేసుకోవచ్చు. ఇక్కడే వీడియో కూడా చేసుకోవచ్చు. మీరు మేక్ వీడియో కొట్టి మనకు ప్రెజెంట్ ఇమేజ్ కాబట్టి ఎడిట్ ఇమేజ్ కొట్టి ఇక్కడ మీకేదైనా యాడ్ చేయాలనుకో థీమ్ గాని, లేకుంటే పర్సన్స్ గాని ఏమైనా యాడ్ చేయాలి. నేనైతే ప్రెజెంట్ సన్ యాడ్ చేస్తున్నా. సో, యాడ్ సన్ ఇన్ థిస్ ఇమేజ్ అని ఇచ్చాను. సో, మనకు ఫస్ట్ ఇమేజ్‌లో సన్ లేరు. ఇప్పుడు చూడండి మనకు సన్ వచ్చింది. చాలా అంటే చాలా సింపుల్‌గా అండ్ చాలా త్వరగా అక్యురేట్‌గా వస్తాయి. నేను స్పీడ్ అప్ కూడా చేయట్లేదు. చాలా త్వరగా వస్తున్నాయి అవుట్‌పుట్ చూసారా? సేమ్ ఇమేజ్‌లో మనం ఇప్పుడు పీపుల్స్ ఉన్నారు కదా! వాళ్ళని రిమూవ్ చేద్దాం. రిమూవ్ పీపుల్స్ ఫ్రమ్ థిస్ ఇమేజ్ అని ఇద్దాం. సో, చూడండి నేను స్పీడ్ అప్ కూడా చేయట్లేదు. చాలా అంటే చాలా త్వరగా అవుట్‌పుట్స్ వస్తున్నాయి చూడండి. సో, ఏ వెబ్‌సైట్‌లో మీరు ఇంత స్పీడ్‌గా అవుట్‌పుట్స్ ఎక్స్‌పెక్ట్ చేయలేరనమాట. ఓన్లీ గ్రోక్.కామ్‌లోనే మీకు సో, ఇలా చేసుకోవచ్చు. చూడండి ఇప్పుడు పీపుల్స్ లేరు మనకు. ఇక్కడ మీరు ఇంకా ఏమైనా చేసుకోవచ్చనమాట. సపోజ్ ఇప్పుడు ఆ హోమ్స్ ఉన్నాయి కదా! మనం గుడిసెలు. సో, దాన్ని ఫైర్‌లో ఉన్నట్లు క్రియేట్ చేద్దాం. సో, క్రియేట్ దోస్ హోమ్స్ ఆర్ ఇన్ ఫైర్ అని ఇద్దాం. సో, చూడండి వచ్చేసింది. చాలా అంటే చాలా సింపుల్‌గా వచ్చింది. ప్రీవియస్‌గా మనం ఫోటోషాప్ వచ్చి ఏవొచ్చినా వీఎఫ్ఎక్స్ యూజ్ చేయాల్సొచ్చేది. బట్ ఇప్పుడు చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. ఇలా మీరు ఒక్క ఇమేజ్ క్రియేట్ చేసి చాలా చేసుకోవచ్చనమాట. ఇదొక్కటే కాదు. ఇంకొకటి బెనిఫిట్ కూడా చూపిస్తాం మీకు ఇమేజెస్‌లో. ఇవన్నీ మీరు ఫ్యూచర్‌లో ఏ వీడియోస్ చేసేటప్పుడు ఖచ్చితంగా యూజ్ అవుతాయనమాట. ఇంకొకటి ఇప్పుడు మనమైతే ఒక పవర్‌ఫుల్ స్పోర్ట్స్ కార్‌నయితే క్రియేట్ చేద్దాం. సో, క్రియేట్ పవర్‌ఫుల్ స్పోర్ట్స్ కార్ అని ఇచ్చి జనరేట్ చేద్దాం. మనకి ఇమేజెస్ తెలిసిందే కదా! వస్తూనే ఉంటాయి అవుట్‌పుట్స్. మనకు ఇమాజినేషన్‌కి ఏ ఇమేజెస్ సెట్ అవుతుందో అది తెచ్చుకునేదాకా మనం స్క్రోల్ చేసుకుంటూ ఎళ్తే మాకు మంచి ఇమేజ్ వచ్చేదాకా చేసుకోవచ్చనమాట. ఇక్కడ మనం ఒక కార్‌ని సెలెక్ట్ చేసుకుందాం బెటర్ వన్ సెలెక్ట్ చేసుకున్నాం. చూడండి ఇప్పుడు ఆరెంజ్ కలర్ కార్‌ని సెలెక్ట్ చేసుకున్నా. ఇప్పుడు మనం ఈ కార్ కలర్ చేంజ్ చేద్దాం. సింపుల్‌గా చేంజ్ చేయొచ్చు. చేంజ్ ద కలర్ ఆఫ్ ద కార్ అని ఇద్దాం. చాలా సింపుల్‌గా, త్వరగా, అక్యురేట్‌గా మనకైతే అవుట్‌పుట్ అయితే వస్తుంది చూడండి. సేమ్ ఎగ్జాక్ట్ కారు, సేమ్ లొకేషన్ బట్ కార్ ప్రీమియంగొచ్చింది. చూడండి కలర్ మాత్రం చేంజ్ అయిపోయింది. ఇప్పుడు మీరు ఇంకా మెయిన్ థింగ్ ఏంటంటే ఇప్పుడు ఒకే కార్‌ని ఇప్పుడు మల్టిపుల్ షాట్స్ క్రియేట్ చేయొచ్చు. నాకైతే ప్రెజెంట్ క్రియేట్ బ్యాక్ షాట్ అని కొడుతున్నా. కెమెరా యాంగిల్ మనకి ఫ్రంట్ ఉంది కదా! ఇప్పుడు మనకిప్పుడు కారు బ్యాక్ యాంగిల్ చూపిస్తుంది చూడండి ఒకసారి. సో, బ్యాక్ షాట్ చూడండి. మనకు కార్ బ్యాక్ షాట్. ఇలా మీకు మూవీస్ కానీ, షార్ట్ ఫిల్మ్ చేసేటప్పుడు చాలా అంటే చాలా యూజ్ అవుతాయన్నమాట. ఇలా మీకు కెమెరా షాట్స్. సో, అందుకే మీకు ఇది కూడా చెప్పాను. మొత్తం 2 చెప్పాను ఇమేజెస్‌లో. ఇప్పుడు మనం మెయిన్ పార్ట్ వీడియోస్ చేసుకోవడం. సో, ప్రెజెంట్ అయితే మనం ఏదో ఒక ఇమేజ్ క్రియేట్ చేసి, సో, దాన్ని వీడియోలాగా కన్వర్ట్ చేద్దాం. సో, క్రియేట్ యాన్షియంట్ టైమ్స్ అని ఇచ్చాను లైవ్స్ అని. అంటే మనకు ప్రీవియస్‌గా సో, పాస్ట్‌లో మనకి ఎలా ఉండేవి లైవ్స్ అనేవి. చూడండి మనకి ఇమేజెస్ చాలా బాగా వచ్చాయి గదా! సో, దీంట్లో ఒక ఇమేజ్ సెలెక్ట్ చేసుకుందాం. ఇక్కడ మీరు ఆటోమేటిక్‌గా మీకు ఇమేజ్ సెలెక్ట్ చేసుకోగానే వీడియో జనరేట్ అయిపోతుందనమాట. సెట్టింగ్స్‌లోకెళ్ళి మీరు ఆఫ్ లేకుంటే ఆన్ చేసుకోవచ్చు. నేను ఆఫ్ చేసుకున్నా. చూడండి ఒకసారి అవుట్‌పుట్ చూడండి మనకు. ఫస్ట్ ఇది ఎలా వచ్చింది. చాలా అంటే చాలా త్వరగా మంచి అవుట్‌పుట్స్ వస్తాయన్నమాట ఇక్కడ.
ఇక్కడ మీకు దీన్ని చిన్నగా ఎక్స్‌టెండ్ చేసుకోవచ్చు. కాపీ వీడియో ఫ్రేమ్ కొట్టి. బట్ ప్రీవియస్‌గా మనం అప్‌స్కేల్ చేసుకోవచ్చు మెయిన్ థింగ్ ఇక్కడ. ఇక్కడ మనకి ఏ వెబ్‌సైట్‌లో అప్‌స్కేల్ ఆప్షన్ లేదు. గూగుల్ ఫ్లోలో ఉంది. బట్ అక్కడికన్నా ఇక్కడ మంచి క్లారిటీతో వస్తది అప్‌స్కేల్ చేసుకుంటే. 3 డాట్స్‌లో అప్‌స్కేల్ వీడియో కొట్టారంటే వన్స్ మనకు హైడ్ అయిపోయాక అప్‌స్కేల్ అయిపోయింది. సో, డౌన్‌లోడ్ చేసుకుందాం. ఇప్పుడు మీరు ఇదే క్లిప్‌ని కట్ లేకుండా ఎక్స్‌టెండ్ చేసుకోవాలంటే వీడియో ఎడ్జ్ దాకా ఎళ్లి రైట్ క్లిక్ ఇచ్చి కాపీ వీడియో ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకొని ఇమాజిన్‌కెళ్దాం మరి. ఇక్కడ పేస్ట్ చేయండి. ఆల్రెడీ మనం కాపీ వీడియో ఫ్రేమ్ కొడితే లాస్ట్ ఫ్రేమ్ కాపీ అయిపోయి ఉంటుంది. ఇక్కడ కంట్రోల్ వి కొడితే పేస్ట్ అయిపోయి ఉంటుంది. ఇక్కడ మనకి కంటిన్యూషన్ సీన్ ఇంగ క్రియేట్ ఎ గుడ్ సీన్ అని ఇచ్చాను. సో, మనకి ఇంకొక వీడియో అనేది జనరేట్ అవుతుంది. ఇప్పుడు మీరు ప్రీవియస్ వీడియో, ఈ వీడియో ఇప్పుడొచ్చింది అవుట్‌పుట్ మీరు చూస్తున్నారు. ఈ 2 వీడియోస్ క్లబ్ చేస్తే మీకు సింగిల్ కట్ రాదనమాట. ఎగ్జాక్ట్ లాంగ్ వీడియో ఉంటుంది. కట్ లేకుండా. ఇలా మీకు లాంగ్ వీడియోస్ కూడా చేసుకోవచ్చనమాట. ఇప్పుడు మనకి మెయిన్ థింగ్ మనకు తెలుగు మనమైతే తెలుగు క్రియేట్ చేసుకోవాలి. నా దగ్గరున్న ఒక ఇమేజ్ అయితే అప్‌లోడ్ చేస్తున్నా. తెలుగు డైలాగ్స్‌తో వీడియో చేయాలి. అది మెయిన్ పార్ట్ మనకు. ఎందుకంటే మనం చాలా ఇప్పుడు ఏ వీడియోస్ అన్ని తెలుగులో చేస్తాం కాబట్టి తెలుగు లిప్ సింక్ ఉండేవి బావాలి. ఇప్పుడు నా దగ్గరున్న ఇమేజ్ నేనైతే ఇచ్చాను. ఆటోమేటిక్‌గా వీడియో అనేది జనరేట్ అవుతుందనమాట. మనం సెట్టింగ్స్‌లో ఆఫ్ చేసుకోవచ్చని ఇంతకుముందు చెప్పా కదా! సో, నా దగ్గర ఒక చిన్న టెక్స్ట్ ఉంది. లైక్ స్క్రిప్ట్ అనమాట. సో, అది మీ షార్ట్ ఫిల్మ్‌కి, మీ మూవీ తగినట్టు మీరైతే చేసుకోవాలనమాట డైలాగ్స్. సో, నేనైతే జనరేట్ చేస్తున్నా. మీరు కంప్లీట్ తెలుగు, ఇంగ్లీష్ మిక్స్ ఇవ్వండి. ఓన్లీ విలేజ్ ఇంగ్లీష్ అమ్మాయి మిక్స్ అంటే ఇస్తే సెట్ సింపుల్‌గా అవ్వదు. చూడండి ఉండాలనే రూల్ అవుట్‌పుట్. ఉందా? విలేజ్ అమ్మాయి అంటే వీక్ కాదు. విలేజ్ అంటే వాల్యూ, స్ట్రెంగ్త్, క్లారిటీ. విలేజ్ సో, బెటర్‌గా వచ్చింది కదా! సో, అప్‌స్కేల్ చేసుకుందాం. మీకు ఫైనల్‌గా ఈ 2 వీడియోస్ ఫైనల్‌లో చెప్తాను. మనకి ఎలా వచ్చిందో అవుట్‌పుట్ చూపిస్తా మీకు. సో, అప్‌స్కేల్ చేసుకుంటే ఇంకా బెటర్ అవుట్‌పుట్ వస్తుంది. విలేజ్ మీకు అమ్మాయి అంటే మీకు సింపుల్‌గా మీరు ఉండాలనే కంప్లీట్ రూల్. తెలుగు, కంప్లీట్ ఇంగ్లీష్ లేకుండా మిక్స్ ఇచ్చినా అయిపోద్ది. కంప్లీట్ తెలుగు ఇస్తే మంచి న్యాచురల్‌గా వస్తుంది వాయిస్. ఇది గుర్తుపెట్టుకోండి. రోమన్ ఇంగ్లీష్ మొత్తం ఇవ్వకండి. రోమన్ తెలుగు సారీ. అప్పుడు కంప్లీట్‌గా మనకు రాదనమాట. ఇప్పుడు మనం కాపీ వీడియో ఫ్రేమ్ కొట్టుకొని లాస్ట్ ఫ్రేము సేమ్ ఇంగా ప్రీవియస్‌గా ఎలా చేసామో ఇక్కడ పేస్ట్ చేద్దాం. ఇప్పుడు కంటిన్యూషన్ ఆ అమ్మాయి క్లోజప్ షాట్ ఉంది కదా! మనం ఏం చేద్దామంటే ఆ అమ్మాయికి నెక్స్ట్ డైలాగ్ యాడ్ చేద్దాం. సో, క్రియేట్ షీ సేస్ అని ఇద్దాం. సో, ఎందుకంటే ఇప్పుడు తను మాట్లాడినట్టు ఇచ్చామనుకో ఆ అబ్బాయి, మనకు ప్రీవియస్ దానికి దీనికి సింక్ ఉండదు. సో, ఇప్పుడు ఆ అమ్మాయి ఫేస్ మనకు క్లారిటీ ఉంది కాబట్టి, ఆ అమ్మాయి డైలాగ్ అయితే యాడ్ చేశాను నేను. డిసిప్లిన్. లుక్స్ ఫేడ్ అవుతాయి. లక్ చేంజ్ అవుతుంది. డిసిప్లిన్ మాత్రమే స్టే అవుతుంది. విలేజ్ అమ్మాయి అంటే సింపుల్‌గా ఉండాలనే రూల్ ఉందా? విలేజ్ అమ్మాయి అంటే వీక్ కాదు. విలేజ్ అంటే వాల్యూ, స్ట్రెంగ్త్, క్లారిటీ. డిసిప్లిన్. లుక్స్ ఫేడ్ అవుతాయి. లక్ చేంజ్ అవుతుంది. డిసిప్లిన్ మాత్రమే స్టే అవుతుంది.